day. హే గాయ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి సింగ్ టాక్స్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఐ హోప్ మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. యాక్చువల్లీ సంక్రాంతి అయిపోయి ఉంటుంది, బట్ ఏం చేద్దాము, టైం లేక ఎడిట్ చేయలేకపోయానండి. సో బిలేటెడ్గా చెప్తున్నాను. సో ఇదన్నమాట నా పూజ మేకోవర్. ఇలా చాలా సింపుల్గా చేసుకున్నానండి పూజ సంక్రాంతి రోజు. ఎంతైనా మన ఇంట్లో చేసుకునే పూజ చాలా మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుందన్నమాట. ఇలా సింపుల్గా చేసుకునేసాను. నెక్స్ట్ ఇక సంక్రాంతి అంటే ఏముంటుంది, మనందరికీ తెలిసిందే కదండీ. స్పెషల్ ఆ రోజు దోసలు పోసుకోవడము, అలాగే మేమైతే దీన్ని పితకపప్పు అని అంటాము. అనపకాయలు ఉంటాయి కదా, దాంతో చేస్తారన్నమాట ఈ కర్రీ. ఫస్ట్ టైం చేశాను ఈ కర్రీ, అలాగే దోస, అది సూపర్ కాంబినేషన్ అన్నమాట. ఇదండి ఆ రోజు మేము చేసుకున్నది. నెక్స్ట్ అయితే ఇక గొబ్బెమ్మలు పెట్టాలి కదా. సంక్రాంతి అంటేనే ముగ్గులు, ఆ తర్వాత గొబ్బెమ్మలు పెట్టడం, పూజ చేయడం, అదే మెయిన్ కాబట్టి మనకు ఇదే సంక్రాంతి ఫెస్టివల్ అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడవాళ్ళందరూ కూడా ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేదంటే ముగ్గుకే కదండి. పోటీలు కూడా పెడుతూ ఉంటారు చాలా చోట్ల. మనం అంతా పార్టిసిపేట్ చేయలేం, కానీ ఇక్కడ నాకు వచ్చినంతలో ఇంటి ముందరైతే నేనైతే ముగ్గు వేసేసాను. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నా బ్లాగ్స్ చూస్తున్న వాళ్ళకైతే తెలిసే ఉంటుందండి, నా సబ్స్క్రైబర్స్కి. నాకైతే ముగ్గులు వేయడం రాదు, బట్ నేనైతే ట్రై చేస్తున్నానన్నమాట. ఇక్కడ ఇవి గొబ్బెమ్మలు కూడా ఫస్ట్ టైం నేను పెట్టడం. ఇంతవరకు అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఎప్పుడు పెట్టలేదు, అమ్మనే పెట్టేసేది. బట్ ఇక్కడ ఏంటంటే నేనే పెట్టాల్సి వస్తుందన్నమాట. మన ఇంట్లో మనమే కదా పెట్టుకోవాలి. ఆ గొబ్బెమ్మలు చేస్తుంటే లడ్డూలు మాదిరి చేస్తున్నావు సింధు అని చెప్తుందన్నమాట సిరి. మనకు రాదు కదా, ఏదైనా ట్రై చేస్తే నెక్స్ట్ ఆ తర్వాత వస్తుంది. ఇలా ఆ గొబ్బెమ్మల్ని నేనైతే ఫ్లవర్స్తో డెకరేట్ చేశానండి సింపుల్గా. ఒక్కొక్కటిగా ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి ఆ గొబ్బెమ్మల్ని ముగ్గు మీద పెట్టేస్తే అదే అన్నమాట మనకు హోల్ సంక్రాంతి అంతా అక్కడే కనిపించేస్తుంది మన ఇంటి ముందర. ఇలా ప్రతి ఒక్కరూ చేసుకుంటారు. సో నేను కూడా ఇలాగే చేస్తున్నాను అనమాట. ఫెస్టివల్ అంటేనే చాలా కలర్ఫుల్గా ఉంటుంది కదా, ఇంట్లో వాళ్ళందరూ చాలా సందడి సందడిగా ఉంటుంది. సో నాకు కూడా ఆ డే అలానే జరిగిందండి, చాలా హ్యాపీగా అనిపించింది. సంక్రాంతి రోజు మేమైతే ఇంకా ఫెస్టివల్కి పోవాల్సి వచ్చిందన్నమాట మా ఊరికి. మా అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్తున్నామండి. కాబట్టి ఆ రోజు మార్నింగే లేచేసి ఇంకా టిఫిన్ చేసుకొనేసి నెక్స్ట్ ఇక పూజ అలా చేసుకొని మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోయాం. చూసారు కదా గొబ్బెమ్మలు ఎంత క్యూట్గా చాలా బాగున్నాయి చూడడానికి, ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తే. ఇలా నేను నా ముగ్గు చూస్తున్నారు కదా, ఇలా వేసేసానన్నమాట చాలా సింపుల్గా. యాక్చువల్లీ రాదు, బట్ ఇక వేస్తున్నానండి. ట్రై చేయాలి, ట్రై చేస్తే ఏదైనా వస్తుంది మనకు ఖచ్చితంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాలన్నమాట. ఏదైనా సరే మనం నేర్చుకుంటే రానిదంటూ ఏది ఉండదు. సో మీరు కూడా అందరూ రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే నేనైతే చెప్తున్నాను, నేర్చుకోండి. నేర్చుకుంటేనే మనకు ఫ్యూచర్లో చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. కాబట్టి నా వర్డ్స్ కొంతమంది కన్నా రీచ్ అవుతుంది అని నేనైతే అనుకుంటున్నాను. ఇలా సింపుల్గా నా సంక్రాంతిని నేనైతే సెలబ్రేట్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదండి నా ముగ్గు ఎలా ఉందో. నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి, అసలు బాగుందా లేదా అనేది చెప్పండి. మీరు కమెంట్స్ చేస్తే నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. నా వీడియోస్కి కమెంట్స్ వస్తున్నాయి, ఓకే రెస్పాండ్ అవుతున్నారు. ఇంకా కార్తీక్, హర్ష వీళ్ళిద్దరూ బయటే ఉన్నారన్నమాట. హాయ్ చెప్తున్నారు. ఇంకా మా అత్త తీస్తుంది అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదండి కన్నయ్యని. ఇంకా మేమైతే రెడీ అయిపోయాము ఊరికి వెళ్ళడానికి. సిరి కూడా వచ్చేసింది. వాళ్ళ పిన్ని అరటిపండు తింటుంటే చూడండి ఎలా చూస్తున్నాడో. అది యాక్చువల్లీ చిన్న క్లిప్ తీశాను, అందుకని ఇలా పెట్టేశాను అన్నమాట. ఏదన్నా తింటూ ఉంటే అలానే చూస్తూ ఉంటాడనమాట. నాకు కూడా పెట్టండి పెట్టండి అన్నట్టుగా చూస్తాడు. సో మేమైతే ఇప్పుడు మా ఊరికి వెళ్ళడానికి రెడీ అయిపోయామండి. మా అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళడానికి లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసుకున్నాము. ఇంకా సంక్రాంతి రోజే బయలుదేరాల్సి వచ్చింది. నెక్స్ట్ డే అక్కడ మాకు జాతర ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్దామని మొత్తం అంతా ప్యాక్ చేసేసుకున్నాము. ఇంకా వెళ్ళేటప్పుడు ఈ స్మాల్ క్లిప్ తీసానన్నమాట, పిక్స్ తీసుకుందాము అనేసి. వాళ్ళ పిన్నిని చూస్తే చాలు చాలా స్మైల్ వచ్చేస్తుందన్నమాట కన్నయ్యకి, చాలా బాగా నవ్వుతాడు. సో నెక్స్ట్ వ్లాగ్ అయితే చాలా బాగుంటుందండి. అస్సలు నేను పల్లెటూరులో
ఊర్లో ఎలా టైం స్పెండ్ చేశాను అనేది. మేమైతే రీచ్ అయిపోయాను అన్నమాట మా అత్తయ్య వాళ్ళ ఊరికి. తనొచ్చేసి పెద్దమ్మ అవుతుంది. ఇంకా ఫస్ట్ టైం వచ్చాను కదా ఊరికి అన్నట్టు హారతి తీస్తుందన్నమాట. ఇంకా తనొచ్చేసి అక్క, పిన్నమ్మ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఫస్ట్ టైం అన్నమాట కన్నయ్యని చూస్తుంది. పుట్టినప్పటి నుంచి వాళ్ళు చూడలేదు. మేము కూడా వెళ్ళలేదు ఊరికి. సో, వాడిని చూసి వాళ్ళందరికీ చాలా హ్యాపీగా అయిపోయిందన్నమాట. ప్రతి ఒక్కరూ ఎత్తుకోవడమే ఉందన్నమాట. అందరూ కూడా ఎత్తుకొని బాగున్నాడు, బాగున్నాడు, బాగా లడ్డుగా బాగున్నాడు అని లడ్డు లడ్డు అని పిలుస్తున్నారు అందరూ. కొంతమంది తెలిసిన వాళ్ళు కన్నయ్య అని పిలుస్తున్నారు. యాక్చువల్లీ మనం పెట్టే పేర్లు పల్లెటూరులో వాళ్ళకి అంతగా తిరగవన్నమాట. సో, వాళ్ళకి నచ్చింది వాళ్ళు పిలుచుకుంటారు. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.